brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏది మొదలు పెట్టినా కూడా ఏదో ఒక వివాదం. అందుకే ఈసారి ఎవ్వరు నోరెత్తే అవకాశం ఇవ్వకూడదనుకుంటోంది రేవంత్ సర్కార్. కంచ గచ్చిబౌలి భూములపై న్యాయస్థానానికి పూర్తి నివేదిక ఇవ్వడంతో పాటుగా ప్రతిపక్షాల విమర్శలకు కూడా చెక్ పెట్టే ప్రయత్నాల్లో ఉంది. అయితే మంత్రుల కమిటీతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ భేటీ ఈ ఇష్యూలో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. మరొక వైపు అధికారులతో భూ వివాదంపై సమీక్షించిన సీఎం ఫేక్ ప్రచారంపై కూడా ఫైర్ అవుతున్నారు. కంచగచ్చిబౌలి భూముల వివాదాలకు తెరదించే ప్రయత్నాలు ఉంది తెలంగాణ ప్రభుత్వం. నిరసనలకు తోడు సుప్రీంకోర్టు జోక్యంతో సాంకేతికంగా అన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది. కంచగచ్చిబౌలి భూములపై స్పష్టత తీసుకురావడానికి 3 మంత్రులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ వివాదం ఢిల్లీ పెద్దల దాకా వెళ్లడంతో నేతలకు దిశానిర్దేశం చేసేందుకు రంగంలోకి దిగారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. సచివాలయంలో ఇప్పటికే సీఎస్ తో పాటు కీలక శాఖల అధికారులతో ఒక దశ సమీక్ష పూర్తయింది. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై నియమించిన మంత్రుల కమిటీతో డిప్యూటీ సీఎం భట్టి చాంబర్లో భేటీ అయ్యారు మీనాక్షి నటరాజన్. భూములపై వివాదం మొదలైన తీరు, రాజకీయ పక్షాల విమర్శలపై ఆమె ఆరా తీశారు. నిరసనలు స్వచ్ఛందంగా జరుగుతున్నాయా, రాజకీయ ప్రేరేపితమా అనే కోణంలోనూ మంత్రులు, ముఖ్య నేతలతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి చర్చించారు. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, కౌంటర్ కాపీ పైన మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఈ భూముల వివాదంపై సుదీర్ఘంగా చర్చించారు మీనాక్షి. దీనిపై ఎలా ముందుకెళ్లాలో మంత్రులకు కొన్ని సూచనలు చేశారు. మరోవైపు హెచ్సియు విద్యార్థులతో పాటు ప్రజా సంఘాలతో సంప్రదింపులకు సిద్ధమవుతోంది త్రిసభ్య కమిటీ. पूरे देश में पर्यावरण के मुद्दों पर और अधिकारों के मुद्दों पर हम लोग लड़ते रहे हैं. कांग्रेस भी इन मुद्दों के लिए आप जानते हैं कि राहुल जी और हम लोग सब कमिटेड हैं. और जो सरकार ने 3 मंत्रियों की एक समिति बनाई है उनको भी मिले और फिर इसमें से बीच का कोई रास्ता सरकार और सारे तेलंगाना के जो वरिष्ठ नागरिक हैं, जो सामाजिक सचेतक हैं, जो थिंकर्स हैं और जो एमिनेंट सिटीजन्स हैं, वो सब मिलकर के एक रास्ता बाहर का निकाल सकते. ప్రజలకు ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలు తెలియజేయడమే కాకుండా ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా కంచగచ్చిబౌలి భూముల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ భూములకు యూనివర్సిటీతో సంబంధం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందు పెట్టబోతోంది. ఈ స్థలాన్ని అభివృద్ధి చేస్తే 50,000 కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చని చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈ ప్రదేశాన్ని టెక్ సిటీగా అభివృద్ధి చేస్తామని ఇప్పటికే మంత్రులు మీడియా సమావేశంలో తెలిపారు. కంచగచ్చిబౌలి భూములపై హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం జోక్యం చేసుకోవడం, కొందరు సెలబ్రిటీలు కూడా చెట్ల నరికివేతను తప్పు పట్టడంతో సర్కార్కు ఈ వ్యవహారం సున్నితంగా మారింది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం కూడా జోక్యం చేసుకుని ఎలా ముందుకెళ్లాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో దిశానిర్దేశం చేస్తోంది. కంచగచ్చిబౌలి భూ వివాదంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ చేస్తున్నారని సీఎం ప్రస్తావించారు. సెలబ్రిటీల పేరుతో ఫేక్ పోస్టులను విపక్ష నేతలు షేర్ చేయడంపై చర్చించారు. ఏఐ ఫేక్ కంటెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థలకే సవాలు, భవిష్యత్తులో యుద్ధాలకు దారి కరోనా కన్నా ప్రమాదకరమన్న సీఎం దీనిపై విచారణకు కోర్టును కోరాలని, కారకులపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం రియాక్షన్తో భూ వివాదం ఏ మలుపు తిరగబోతుందో చూడాలి మరి.